హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. మొత్తానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బయటకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నారు. రీసెంట్ గా మీరు చూస్తే గనక వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే దెబ్బ చాలా చాలా గట్టిగా తగిలింది. అందుకనే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, రోజా గారు, ఇంకొకళ్ళు అందరూ ఏది జరిగినా సరే పవన్ కళ్యాణ్ గారినే ముందుకు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద పడుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ అంత బలంగా వైఎస్ఆర్సీపీ మీద ఉంది. అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ గారిని ఆయన పేరుని విన్నా జనసేన పార్టీ ఊసెత్తినా కూడా ఇది పడుతుందండి. ఒక్కొక్కడికి ఒక రేంజ్ లో పడుతుంది అంతే. బయటికి ఏదో సొల్లు చెప్తూ మేకపూరుగా గాంభీర్యం అంటారు కదా, అలా ప్రదర్శిస్తున్నారు కానీ లోపల మాత్రం తడిసిపోతుందని చెప్పాలి. అదే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా చేస్తున్నది. డిప్యూటీ సీఎం గారు రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ఏం చేశారు? సీఎం పదవిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్లు ఉండాలని అనుకోవడంలో తప్పు. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ఏం చేశారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నిస్తున్నారట. పవన్ కళ్యాణ్ సీఎం పదవిలో చూడాలనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటని నిలదీశారు. ఆయనకు చంద్రబాబు భజన చేయటమే సరిపోతుంది, సొంత ఎమ్మెల్యేలకు కూడా సమయం ఇవ్వలేకపోతాం అనేది కూడా ఉంటుంది అని చెప్పి ఆయన మాట్లాడారట. పాపం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే దీని గురించి మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మంత్రులు కూడా ఉన్నారండి. ఎమ్మెల్యేల సంగతి పక్కన పెట్టండి, మంత్రులకు ఎప్పుడన్నా అపాయింట్మెంట్ ఇచ్చారా? సరే పోనీ అపాయింట్మెంట్ సంగతి, వాళ్ళ నియోజకవర్గంలో ఒక బాత్రూమ్ కట్టుకోవడానికి వాళ్ళ కార్యకర్తకి ఇప్పించడానికి కూడా పాపం లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గరకో లేదా సకల కళా మంత్రి దగ్గరకో వెళ్ళి అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది. అవునా కాదా? మేము చెప్పిన మాట కాదండోయ్. చాలా మంది మంత్రులు రాజీనామాలు చేసి బయటకు వచ్చి చెప్పినటువంటి మాట ఇది. మీరు కావాలంటే క్లారిఫై చేసుకోవచ్చు. ఎంతమంది ఉన్నారు, ఆళ్ళ నాని గారు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఇవే చెప్పారు. మేము మంత్రులుగానే ఉన్నాం కానీ మాకు ఎటువంటి పవర్స్ లేవు. సకల కళా మంత్రి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే. ఆఖరికి ఆయన సొంత నియోజకవర్గంలో ఒక సిమెంట్ రోడ్ వేసుకోవాలన్నా, అన్నా మా ఊరికి రోడ్డు వేయాలి సార్, కొంచెం ఏమన్నా ఇప్పిస్తారా అంటే, ఎందుకయ్యా మీ ఊరికి రోడ్డు, అవసరం లేదులే తర్వాత చూద్దాంలే అని పోను ఒకవేళ ఇచ్చినా కూడా ఆయనకి సంబంధించిన వాళ్ళే కాంట్రాక్ట్ ఇవ్వాలట. అది మన పరిస్థితి. మనం మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి పేరు పెట్టాలి, పవన్ కళ్యాణ్ గారి గురించి అనాలి. సరే ఇక్కడ మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారంట ఆయన సీఎం అవ్వాలనేటువంటి కోరిక ఉండాలి కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేయటం అంటే ఏంటి, 15 ఏళ్ళు ఆయన సీఎంగా ఉండాలంటే ఏంటి అని చెప్పి ఆయన బాధపడిపోతున్నారు. సరే ఇక్కడ మీకేమన్నా అభ్యంతరమా? అయినా మీ ఆలోచనని మీకుండేటువంటి దాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు రుతున్నారు నాకు అర్థం కాదు. మీకంటూ ఒక పార్టీ ఉంది, మీకంటూ ఒక నాయకుడు ఉన్నారు, అది ఆడవండి. ఆయన్ని సీఎం ఎలా చేయాలో దానికోసం చూసుకోండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి వాళ్ళ మధ్య కుట్రలు చేయట్టుకుని వాళ్ళ పార్టీలకు మధ్య ఇంటర్నల్ ఇష్యూస్ గురించి మీకెందుకయ్యా? పవన్ కళ్యాణ్ గారు సీఎంగా చంద్రబాబు నాయుడు గారిని చేసుకుంటారు, లేదా మోదీ గారిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చేసుకుంటారు. మీకెందుకు చెప్పండి, మీకెందుకు అంట. మీ గురించి మనం ఏడవచ్చుగా. మీ నియోజకవర్గాల గురించి మొన్న అంబులెన్స్ గురించి పెట్టారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 4 సార్లు ఎమ్మెల్యే కంటే 20 ఏళ్ల పాటు పరిపాలించారు. ఆయన ఏంటయ్యా, ఆయన నియోజకవర్గంలో ఒక అంబులెన్స్ కానీ ఆ కనీసం ఎద్దుల బండి మీద ఒక ఆవిడని హాస్పిటల్ తీసుకెళ్తున్నారట. సరే అని చెప్పి చూస్తే ఆ రోడ్డు కూడా లేదే. మరి ఏం బీగారాశా మీరే 20 సంవత్సరాలు బట్టి అధికారంలో ఉండి? అంటే 1000 కోట్లు అడవి భూములు లాగేసుకోవటం, ఉండేటువంటి స్కాములన్నింటిలో మీరు మీ కొడుకే ప్రధానంగా పాత్రధారులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది బయట వినిపిస్తున్నటువంటి మాటలు సార్. మీడియాలు కానీ సోషల్ మీడియాలు కానీ హోరెత్తుతున్నటువంటి వార్తలు సార్. మీరు మాట్లాడకూడదు. మీరు పార్టీ గురించి 151 నుంచి 11కి ఎందుకు పడిపోయాం? 11లో అయినా మనం ఉండే పరిస్థితి ఉంటుందా లేదా? కనీసం మనకి ప్రతిపక్ష పాత్ర అడుక్కోవడమే కాకుండా కనీసం ప్రతిపక్ష పాత్రకైనా 18 సీట్లైనా సరే నెక్స్ట్ ఎలక్షన్స్కి గెలిపిస్తారా లేదా అనే దాని మీద దృష్టి పెట్టండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి సీఎమ్మా, చంద్రబాబు నాయుడు గారి సీఎమ్మా, ఆయన ఇష్టమయ్యా, ఏమైనా చేసుకుంటారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసి రాష్ట్రాన్ని అంధకార ఆంధ్రప్రదేశ్గా తయారు చేయట్లేదుగా. చంద్రబాబు నాయుడు గారి విజనరీ వ్యక్తి, ఆయనకంటూ ఒక సీనియారిటీ ఉంది.
ఇన్ని సంవత్సరాల పాటు దాదాపు 20 ఏళ్లకు పైగా ఆయన సీఎంగా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక గొప్ప పరిపాలన అందించారు. ఎన్నో కంపెనీలను పెట్టుబడి రూపంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఆయనకు ఉంది. ఆయన గనక ఎలా అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల ఎంత లాభం పొందింది, అలాంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అంతేగాని ఆయనకి స్వలాభం కోసం ఆయన సీఎం అవ్వాలనే ఆలోచన కాదు. ఆయనకి రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం ప్రధానంగా గట్టెక్కాలి, అంధకార ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు చేసినటువంటి దాన్ని బయటకు ప్రజలకి మంచి చేయాలనేటువంటి దాని నుంచి బయటకు తీసుకురావాలనేటువంటి ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇంకొన్ని సంవత్సరాల పాటు ఉంటే కొన్ని కంపెనీలు వచ్చి సెటిల్ అయ్యి అందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చి వాళ్ళు కూడా సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. రేపొద్దున మీలాంటి ఎవరో ఒకళ్ళు పిచ్చోళ్ళు ఇంకొకళ్ళు వచ్చినా కూడా ఎవరో కూడా ఇబ్బంది పడకుండా ఆంధ్రప్రదేశ్కి నికర ఆదాయం, ఎంప్లాయ్మెంట్ ఉండేటువంటి పరిస్థితి రేపటి తరానికి ఉండే ఆలోచన ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంతేగాని ఎలకాలం ఆయన్ని సీఎం చేయమనలా. ఆయనకి ఏంటంటే ముందు రాష్ట్రం ముఖ్యం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యం. మనలాగా తండ్రిని అధికారం అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు, మనం వచ్చిన తర్వాత మద్యం కుంభకోణాలు, ఇసుక స్కాములు, మద్యం స్కాములు, అనేకమైనటువంటి స్కాములు కాదు కదా మనం చేసింది. అలా కాదు. ఇక్కడ ప్రజలు ఉన్నారు. ప్రజలకు మనం ఏం చేయాలి, కొన్ని వేల కోట్లు మనం ఎలా దోచుకోవాలని కాదు, కొన్ని వేల కోట్లు ఎలా పెట్టాలి ప్రజలకి అనే దాని మీదే పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. మనం ఏం చేసామో దాని గురించి మాట్లాడండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారికి వేలెత్తే చూపించేంత స్థితి కానీ ఇంకోటి కానీ మీకు మీ జీవితంలో రాదు రాసి పెట్టుకోండి అంతే.